పిఎంసి హిందీ శాటిలైట్ అయింది. ఈ శాటిలైట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ ఒక బ్యూటిఫుల్ నాలెడ్జ్ వెళ్ళాలి అంటే వెనక డిస్ట్రిబ్యూషన్స్కి ఈడిల్కి ఎంత క్రోర్స్లో ఖర్చు అనేది అవుతుంది? క్రోర్స్లో ఎందుకు ఖర్చు అవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ ఛానల్ నడపాలనుకో, ₹1 కూడా అక్కర్లేదు. మామూలుగా యూట్యూబ్ ఛానల్కి రూపాయి లేకుండా నడిపించవచ్చు. అదే కొంచెం ఏదైనా నువ్వు యూట్యూబ్లో సినిమాలు ప్లే చేయాలనుకో, ఎగ్జాంపుల్కి సీడీలు ఉంటాయి, లేకపోతే పెన్ డ్రైవ్ తీసుకొని దీన్ని మనం ఆ యూట్యూబ్లోకి ఎక్కించేయచ్చు. నెలకు ఒక ₹10,000 ఖర్చు పెడితే చాలు. ఒక యూట్యూబ్ ఛానల్ నడపడానికి ₹10,000 ఉంటే నడపచ్చు. ఎందుకంటే ఆల్రెడీ స్టఫ్ దండిగా ఉంటుంది. ఓ ₹10,000 పెట్టి ఓ ఎంప్లాయీని ఇస్తే వాడు నడిపించేసుకుంటుంటాడు. కానీ శాటిలైట్ ఛానల్కి వచ్చేసరికి ఎంటైర్ డిఫరెంట్. మినిమం స్టాఫ్ 80-90 మంది మినిమం స్టాఫ్ ఉంటారు. ఎందుకంటే మన కంటెంట్ని బట్టి దాని తగ్గ ఫ్లోర్స్ కావాలి, దాని తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. కంపెనీకే మినిమం 2 కోట్లు 3 కోట్లు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. రెంట్లని, ఇంటర్నెట్ ఛార్జెస్ అని, వీటన్నిటికీ. అలానే మనం ఛానల్లో శాటిలైట్కి ఓన్లీ దాని లైసెన్స్ మనం లీజ్ తీసుకుంటే ₹1,20,00,000 ఖర్చు అవుతుంది. ఓకే. అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఎగ్జాంపుల్కి తెలుగు అనుకో, ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు పరిమితం. దీని కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనము ఎయిర్టెల్ పే చేస్తున్నాం, 40 lakhs పైన పే చేస్తున్నాం మనం ఎయిర్టెల్కి కాస్ట్, అంటే జిఎస్టీతో కలుపుకొని. మరి టాటా స్కైకి పే చేయాలంటే మినిమం లక్షల్లోనే ఉంటుంది. నేను తెలుగు మాట్లాడుతున్నా, కానీ హిందీకి వచ్చేసరికి అది కోట్లల్లో ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా డిస్ట్రిబ్యూషన్, పాన్ ఇండియా డిస్ట్రిబ్యూషన్. పాన్ ఇండియాలో కూడా మనం ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం అనేది కూడా ఉంటుంది. నేషనల్ జోన్లో ఉంటుంది అది. కాబట్టి మనము పాన్ ఇండియా అన్నప్పుడు దాని తగ్గ పేమెంట్స్ అన్నీ క్రోర్స్లో ఉంటుంది. కొన్ని డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి లక్షల్లోనే ఉంటాయి. కానీ మనం అన్ని రాష్ట్రాల్లో ఇవ్వాలి కదా. ఇప్పుడు తెలుగుకి దాదాపు 2 నుంచి 2.5 కోట్లు ఉత్త డిస్ట్రిబ్యూషన్కి అవుతుంది ఒక సంవత్సరానికి. ఓకే. అట్లాంటిది మరి హిందీకి వచ్చేసరికి టాటా స్కైలో ఇవ్వాలి, వీడియోకాన్లో ఇవ్వాలి, DTHలో ఇవ్వాలి, డిష్లో ఇవ్వాలి, ఎయిర్టెల్లో ఇవ్వాలి, NXT డిజిటల్ హిందూజా గ్రూప్ ఉంది, వాళ్ళది ఇన్ కేబుల్, NXT డిజిటల్ 2 వాళ్ళవే, దాంట్లో ఇవ్వాలి, హ్యాత్వేలో ఇవ్వాలి, ఫాస్ట్వేలో ఇవ్వాలి, డెన్నులో ఇవ్వాలి, సిటీ కేబుల్లో ఇవ్వాలి. నేనేమనుకునేవానంటే ఛానల్లో పనిచేయక మునుపు, ఛానల్లో పనిచేసేటప్పుడు కూడా ఫస్ట్లో మన శాటిలైట్ అన్న ఆలోచన లేదు మనకు. శాటిలైట్ అయితే చాలు అన్ని టీవీలో వస్తాం అనుకునేవాడిని. అది అమాయకత్వానికి పరాకాష్ట అనుకో. నవకాంత్ నేను ఇద్దరు అట్లే అనుకునేవాళ్ళం. వాడికి అదే ఫీలింగ్. ఛానల్ 4లో పనిచేసేటప్పుడు వాడు అదే అనుకునేవాడు, శాటిలైట్ అయితే చాలు మొత్తం అంతా వస్తుంది, భారతదేశం అంతా ప్రపంచం అంతా వస్తుంది అనుకునేవాళ్ళం. ఎందుకంటే పైన ఉంటుంది కదా, అక్కడ నుంచి సిగ్నల్ తీసుకొని ఇస్తారు అనుకునేవాళ్ళం. కానీ తర్వాత అర్థమైంది డిస్ట్రిబ్యూషన్కి కూడా కాస్ట్ అంతా. ఇప్పుడు ఎంటైర్ ఛానల్ అంతా కాస్ట్ అంతా డిస్ట్రిబ్యూషన్ మీదే ఉంటుంది. డబ్బంతా డిస్ట్రిబ్యూషన్ మీదే పెట్టాలి. ఇప్పుడు అన్ని ఏరియాల్లోకి మనం వెళ్ళాలి అంటే అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ఇక్కడ ఒక కంటెంట్ తయారు చేయడానికి సంవత్సరానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎంప్లాయీస్, రెంట్స్, ఇంటర్నెట్ బిల్లులు, కరెంటు బిల్లులు మొత్తం అన్నీ కలిపి మినిమం 2 కోట్లు ఖర్చు అవుతుంది. ₹1 కోటి లైసెన్స్ ఖర్చు అవుతుంది. లీజ్ తీసుకుంటాం కదా మనం. ఇప్పుడు మహేష్ అగర్వాల్ గారికి మనం లీజ్ తీసుకుంటాం కదా. ఆయన ధర్మాత్ముడు PMC తెలుగుకు 1 year ఫ్రీ ఇచ్చాడు, హిందీకి కూడా 1 year ఫ్రీ ఇచ్చాడు. సో ఆయన ఛార్జెస్, కానీ గవర్నమెంట్ ఫీజు కట్టాలి. ఆయన ఛార్జెస్ వద్దని చెప్పారు, గవర్నమెంట్ది కట్టాలి మనం. సో అంటే సంవత్సరానికి ఇది ₹1 3 కోట్ల. అండ్ ఇంకా రిమైన్ థింగ్ అంతా డిస్ట్రిబ్యూషన్ మీద ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఎంత ఇస్తే మనకు మన ఛానల్ అంత వైడ్గా అందరికీ వెళ్ళిపోతుంది. డబ్బంతా ఖర్చు అయ్యేది డిస్ట్రిబ్యూషన్లోనే. ఇది ప్రతి మాస్టరు, ప్రతి పర్సన్ అర్థం చేసుకోవాలి. ఒకసారి శాటిలైట్ చేస్తే శాటిలైట్ ఛానల్ అనేది మనకు డబ్బంతా ఖర్చు అయ్యేది ఇక్కడే డిస్ట్రిబ్యూషన్లో అవుతుంది. ఆఫీస్లో తయారైనటువంటి కంటెంట్ గ్రేటర్ నోయిడా మనకు మాధ్యమం చెన్నైలో ఇస్తారు, ఢిల్లీలో ఇస్తారు.
ఈ అప్లింక్ చేసేది శాటిలైట్కి ఈ డేటాని. ఇప్పుడు మన ఆఫీస్లో తయారవుతుంది కంటెంట్, ఇది గ్రేటర్ నోయిడాకి వెళ్తుంది ఇంటర్నెట్ ద్వారా. నోయిడా నుంచి అప్లింక్ అవుతుంది శాటిలైట్కి. అందరూ ఏమనుకుంటారంటే ఈ కంటెంట్ శాటిలైట్కి వెళ్తే చాలు అంతా వచ్చేస్తుంది ఫ్రీగా అనుకుంటారు. అసలు సినిమా అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు అప్లింక్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో డౌట్ లింక్ చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. ఈ డౌట్ లింక్ ఎవరు చేసుకుంటారు? ఎయిర్టెల్, టాటా స్కై, DTH, డిష్, వీడియోకాను, వీళ్ళంతా డౌన్ లింక్ చేసుకుంటారు. ఊరికనే చేసుకుంటారా వీళ్ళు? మనం పే చేయాలి. ఎంత పే చేయాలి? క్రోర్స్లో, లక్షల్లో, కోట్లలో పే చేయాలి. ఖర్చు అంతా అయ్యేది డిస్ట్రిబ్యూషన్ దగ్గరే. మనం ప్రతి వ్యక్తికి వెళ్ళాలి అంటే డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలి. డిస్ట్రిబ్యూషన్ దగ్గరే కోట్లంతా ఖర్చు అవుతాయి. డబ్బంతా డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఖర్చు అవుతుంది. 1 ఇయర్కి ఎంత ఖర్చు అవుతుంది? మినిమంలో మినిమం చెప్తున్నాను 20 crores అవుతుంది మినిమం. అది అంటే డిస్ట్రిబ్యూషన్ వద్దనుకో, డిస్ట్రిబ్యూషన్ వద్దంటే కూడా డిస్ట్రిబ్యూషన్ వద్దంటే 2-3 కోట్లలోనే పోతుంది. కానీ డిస్ట్రిబ్యూషన్ లేకపోతే అందరికీ రీచ్ అవ్వదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒక సినిమా తీసాం, అన్ని థియేటర్లలో ఇస్తే సినిమా చూడగలుగుతారు. నువ్వు సినిమా తీసావు, థియేటర్లలో ఇకపోతే చూడలేం. మరి సేమ్ అట్లానే ఇది కూడా. 1 ఇయర్కి 20 crores అంటే ఏ జాబ్లో? హిందీకి మన తెలుగుకు 2.5 కోట్లు ఖర్చు అవుతుంది. 2 నుంచి 2.5 వరకు మనం తగ్గించాం. 2 నుంచి 2.5 అవుతుంది. ఒకవేళ మనం కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇవ్వాలంటే మినిమం 7-8 కోట్లు తెలుగుకు అవుతుంది. 7-8 కోట్లు అవుతుంది, కోట్లే. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ ఉన్నాం? ఏ సిటీలో ఉన్నాం, సిటీ కేబుల్లో ఉన్నాం, APFiberలో ఉన్నాం, ఓన్లీ ఎయిర్టెల్లో ఉన్నాం. మనం టాటా స్కైలో లేం, DTHలో లేం, అదే DTH, వీడియోకాన్లో లేం, డిష్లో లేం, తర్వాత NXTలో లేం, తర్వాత హ్యాత్వేలో లేం. ఇక్కడ హైదరాబాద్లో చాలా నెట్వర్క్స్ ఉన్నాయి, వాటిల్లో లేం మనం. వాటిల్లో లేం మనం. ఎందుకు లేమంటే వాళ్ళు చాలా డబ్బులు ఎక్కువ అడిగారు. వాళ్ళు అడిగేంత డబ్బులు ఇచ్చేంత శక్తి మన దగ్గర లేదు. మన దగ్గర ఉన్నప్పుడు మనం ఇస్తాం, కాబట్టి మనం ఇవ్వలేదు. అట్లా ఇవ్వకపోతేనే మనకు అయ్యే ఖర్చు 2 నుంచి 2.5 కోట్లు. ఓకే, డిస్ట్రిబ్యూషన్ మీదనే డబ్బంతా పోతుంది. ఇప్పుడు ఒక జాబ్కి వెళ్తే వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years అని అంటారు. 1 ఇయర్కి ఆల్మోస్ట్ ఒక 20 crores ఫర్ PMC హిందీ అవుతే మీ ఎస్టిమేషన్ ప్రకారము మీకున్న ఎక్స్పీరియన్స్తో ఒక 5 yearsకి డిస్ట్రిబ్యూషన్కి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు? 20 into 5 is equal to 100 crores. 100 or more than 100. మనం ఏం చేస్తున్నాం అంటే అందుకే మనం సైమల్టేనియస్గా యాప్ డెవలప్ చేస్తున్నాం. మంచి క్వశ్చన్ ఇక్కడ. మనము ఒక యాప్ డెవలప్ చేస్తున్నాం, లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాగా, హాట్స్టార్, డిస్నీ లాగా. దాదాపు 3 ఏళ్ల నుంచి గ్రౌండ్ వర్క్ నడుస్తుంది దీనికి. ఓటీటీ యాప్, ఓవర్ ది టాప్. ఇప్పుడు ఈ సంవత్సరం దాన్ని లాంచ్ అయిపోతున్నాం మనం. ఒక్కసారి దీన్ని మనం లాంచ్ చేసామనుకో, మన కంపెనీకి కావాల్సినటువంటి అమౌంట్ ఈ యాప్ నుంచి వచ్చేస్తుంది మనకు. ఎందుకంటే సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి. ఇప్పటి వరకు చేయకపోవడానికి కారణాలు ఏంటంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఉన్నాం. PMC తెలుగు అయిపోయింది, హిందీని శాటిలైట్ చేసుకున్నాం. ఫోకస్ అంతా లాస్ట్ 1 year నుంచి హిందీ మీదనే ఉంది మనకు. సో అట్లే తమిళ్, కన్నడ ఇవన్నీ సైమల్టేనియస్గా గ్రో అవుతున్నాయి. దెన్ ఇప్పుడు PMC తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, తర్వాత ఇంకా లోకల్ లాంగ్వేజెస్లో చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. అంటే లైక్ బెంగాలీ, ఒరియా, మరాఠీ, బీహారీ, ఇట్లా గుజరాతీ చాలా ఛానల్స్ వచ్చాయి. అందరం యొక్క సమిష్టి శక్తితో మనం ఇప్పుడు ఓటీటీని లాంచ్ చేస్తున్నాం. అన్ని భాషలు ఉంటాయి దాంట్లో. ఇప్పుడు దాదాపు 10 భాషల పైన ఉంది యూట్యూబ్లో మనం లాంగ్వేజెస్. అన్ని భాషల్లోకి అందరి యొక్క సపోర్ట్తో మనం ఓటీటీని లాంచ్ చేస్తున్నాం. సో ఒక చోట కంటెంట్ తయారవుతుంది, అన్ని భాషల్లోకి డబ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ పని చేయబోతున్నాం మనం. ఇది మనకు మన ఛానల్ అన్ని నడవడానికి కావాల్సిన డబ్బు అంతా మనకు ఓటీటీ ద్వారా వస్తుంది. ఇప్పటి వరకు మనకు అంటే డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, బట్ మనము కంపెనీకి తెచ్చుకున్నది లేదు. మనం కంపెనీకి డబ్బు పుష్కలంగా మనకు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది సపోర్ట్ అవుతుంది. దీన్ని వీలైనంత తొందరగా మనం వేగవంతం చేసేటువంటి వర్క్లో పడ్డాం. ఈ 2023లో అది మేనిఫెస్ట్ అవుతుంది. అమేజింగ్. యా, PSSMలో ఇంకొక కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్.